రాడిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. చాలా డిపార్ట్మెంట్స్ లో సిబ్బంది కనిపించలేదు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా సరే పలు విభాగాల్లో సిబ్బంది విధులకు రాకపోవడంపై మేయర్ సీరియస్ అయ్యారు. ఒక్కో విభాగంలో ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు అన్న లెక్కలన్నీ కూడా ఆమె తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. చాలా డిపార్ట్మెంట్స్ లో అక్కడ సిబ్బంది కనిపించలేదు. మధ్యాహ్నం 12 గంటలు దాటినా సరే పలు విభాగాల్లో సిబ్బంది విధులకు రాకపోవడంపై మేయర్ సీరియస్ అయ్యారు. ఇక ఒక్కో విభాగంలో అసలు ఎంతమంది పనిచేస్తున్నారు, ఎంతమంది ఉన్నారు అనే లెక్కలను ఆవిడ తీసుకున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. ఈ తనిఖీలకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? తనిఖీల్లో చాలా మంది ఆఫీసర్స్ అక్కడ కరెక్ట్ టైంకి రానట్టుగా కూడా తెలుస్తోంది. ప్రెసెంట్ అప్డేట్స్ ఏంటి? సర్దార్, మనం చూడవచ్చు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఉదయం 10:30 సమయానికి రావాల్సి ఉండగా వారిని పట్టించుకోవడం లేదంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ వచ్చినటువంటి కంప్లైంట్స్ పైన అయితే స్పందించినటువంటి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆకస్మికంగా తనిఖీ చేపట్టడం జరిగింది. ఈరోజు ఉదయం 10:30 సమయంలో ఇటు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉన్నటువంటి అన్ని ఫ్లోర్లలో, అన్ని శాఖలలో విధులు నిర్వర్తిస్తున్నటువంటి అధికారులు సమయపాలనపై అయితే ప్రత్యేకంగా తనిఖీ నిర్వహించడం జరిగింది. ఈ తనిఖీలో అయితే కొంతమంది అధికారులు 10:30 దాటిన అనంతరం 11 గంటల తర్వాత వచ్చినటువంటి అధికారులందరినీ కూడా గుర్తించడం జరిగింది. 11:30, 12 గంటల వరకు కూడా అధికారులు ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి విషయాలపైన అయితే కొంత మేయర్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే ఇటీవల చూస్తున్నాం అధికారుల ఆలస్యంగా రావడంతో పాటు ఈ సాయంత్రం వేళలో కూడా ఇంటికి తొందరగా వెళ్తున్నారనేటువంటి కొన్ని కంప్లైంట్స్ కూడా తన దృష్టికి వచ్చిన నేపథ్యంలో అయితే ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. ఆకస్మిక తనిఖీల్లో అయితే చాలామంది ఉద్యోగులు అయితే ఆలస్యంగా వస్తున్నారు. ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి మేయర్ అయితే అధికారులు ఎవరైనా కూడా 10:30 వరకే కార్యాలయం చేరుకోవాలి, 10:30కు కేవలం 5 నిమిషాలు మాత్రమే కొంత గేస్ పీరియడ్ లాగా ఇచ్చేసి 5 నిమిషాలు దాటిన అనంతరం ఎవరైతే సంతకాలు చేయాల్సినటువంటి రిజిస్టర్స్ ఉన్నాయో ఆ రిజిస్టర్స్ను అయితే తిరిగి తన కార్యాలయంకు తెప్పించుకునే విధంగా ఇటు సిపిఆర్ఓ సెక్షన్కి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో అదేవిధంగా బయోమెట్రిక్తో పాటు ఫేస్ స్క్రీన్కి సంబంధించినటువంటి అటెండెన్స్ విధానం కూడా అందుబాటులో ఉన్న నేపథ్యంలో అయితే పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా సమయానికి వచ్చి తమ విధులు నిర్వర్తించాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇకపై తాను ప్రతిరోజు కూడా అధికారుల అటెండెన్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో మానిటరింగ్ చేయడంతో పాటు అధికారులు కనుక గైర్హాజరైతే వారికి మెమోస్తో పాటు కొంతమంది శాఖలలో షోకాజ్ నోటీసులు కూడా, వారి ప్రవర్తన మారపోతే షోకాజ్ నోటీసులు కూడా జారీ చేస్తామని చెప్పేసి కూడా తను ఆదేశించడం జరిగింది. అంతేవిధంగా మనం ముఖ్యంగా చూస్తున్నాం జిహెచ్ఎంసీలో పనిచేస్తున్నటువంటి అధికారులు ప్రతిరోజు ఉదయం 10:30కు రావాల్సి ఉండగా సమయపాలన పాటించడం కూడా తమ ఇష్టారాజ్యంగా వస్తున్నట్లు అందిన ఫిర్యాదుల్లో భాగంగానే ముఖ్యంగా ప్రజావాణి ఉన్న సందర్భాలలో సోమవారం కూడా ప్రజావాణి ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాలన్నప్పటికీ కూడా కొంతమంది అధికారులు ఆలస్యంగా వస్తున్నట్లయితే తన దృష్టికి రావడంతో ఈ ఆకస్మిక తనిఖీ అయితే ఇటు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అయితే సడన్ సర్ప్రైజ్ విజిట్ని అయితే చేయడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే ఇటు జిహెచ్ఎంసీలో కొంత ఉన్నతాధికారుల తీరు కూడా విమర్శనీయంగా ఉంది. ఎందుకంటే ప్రతి కార్యాలయంలో సంబంధించినటువంటి హెచ్ఓడి అధికారి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రజలకైతే కలిసేందుకు అవకాశం, తమ సమస్యలను వివరించేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో కొంతమంది అధికారులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ కూడా తన దృష్టికి వచ్చినట్టు తెలిసింది. అధికారులందరూ కూడా ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి, ప్రజలందరి సమస్యలు పరిష్కరించడం కోసమే ఈ కార్యాలయం పనిచేస్తున్న నేపథ్యంలో అధికారులు ఉదయం వచ్చిన దగ్గర నుంచి సాయంత్రం వెళ్లే వరకు కూడా ప్రజలందరికీ బాధ్యతాయుతంగా జవాబుదారీతనంగా ఉంటూ అయితే తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులు కృషి చేయాలంటూ కూడా తను అధికారులకు సూచనలు చేయడం జరిగింది. ఇకపై ఎవరైనా అధికారులు ఆలస్యంగా వస్తే వారిపైన చర్యలు తప్పకుండా తీసుకుంటాం, ఎక్కడ కూడా వెనకాడేది లేదంటూ కూడా ఇటు అధికారులను హెచ్చరించినటువంటి పరిస్థితులు అయితే జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఈరోజు జరిగింది. సర్తాజ్. రైట్, థ్యాంక్ యూ రాంప్రసాద్.